హలో గాయస్, మళ్ళీ నేను సరికొత్త వీడియోతో మీ ముందు చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ తిరుమలలో. దాంట్లో ఒకటి శిలాతోరణం అనేది. వీటికి అసలు భయమే లేదు. మన పక్కకు వచ్చినా కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి, అసలుకే భయపడట్లేదు. వైకుంఠం నుంచి వచ్చినప్పుడు భూమి మీద మొట్టమొదటిసారిగా శ్రీవారి పాదాలు అక్కడ మొదటి కాలు పెట్టాడని చరిత్ర ఇక్కడ నడుస్తూ ఉంటే ఇక్కడ ఈ కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ అన్ని. హలో గాయస్, మళ్ళీ నేను సరికొత్త వీడియోతో మీ ముందు వచ్చాను. ఈరోజు నేను వచ్చేసరికి శిలాతోరణంకి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి. ఇక్కడ మీకు చూపెట్టడానికని శిలాతోరణానికి వచ్చాను. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే 150 కోట్ల సంవత్సరాలకే కిందటనే ఇక్కడ ఇది స్వయంగా ఏర్పడిందని చరిత్ర చెప్తుంది. ఇలాంటి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అది అమెరికాలో ఉంది, ఇంకొకటి వచ్చేసరికి బ్రిటన్లో ఉంది, నెక్స్ట్ మళ్ళీ మన తిరుమలలోనే ఉంది. ఇలాంటి చుట్టూ గార్డెన్స్, కొండలు, అది ఎవరు ఏర్పాటు చేయకుండా నేచర్తో పాటు అలానే క్రియేట్ అయిన కొండలు, వాటిని చూస్తూ ఎంజాయ్ చేయండి. అలానే మీకు ఈరోజు చూపెట్టాలని చెప్పి ఇక్కడికి శిలాతోరణానికి వచ్చాను. కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి మంచి లొకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ తిరుమలలో వచ్చేసరికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక ప్లేస్ వచ్చేసరికి ఇది శిలాతోరణం అనేది. కాబట్టి ఇక్కడ చాలా ప్రకృతి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ కొండలు అవన్నీ ప్రకృతి చాలా బాగుంటుంది. చాలా వరకు అయితే క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ మీరు వస్తే మాత్రం మంచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ శిలాతోరణం వచ్చేసరికి గుట్టలు మీకు ఎలా అంటే స్వయంగా ఏర్పడ్డాయి. ఇక్కడ దీని వచ్చేసరికి ఇది 150 కోట్ల సంవత్సరాల క్రితము ఇలా ఏర్పడింది అనేది చరిత్ర చెబుతుంది. ఇక ఇది మన చరిత్రను బట్టి మనం చూస్తే అప్పటి నుంచి ఇప్పటికే చెక్కు చెదురుకుంటా ఉందంటే మీరే అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. మా పక్క పోండి, ఇక్కడ చిన్న చిన్న బాతులు ఇలాంటివి కూడా ఉన్నాయి. మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ వ్యూ మాత్రం బాగుంటుంది. మీరు మాత్రం వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలానే మీకు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ తిప్పి చూపెడతాను, చూస్తూ ఉండండి. ఇక్కడికి మాత్రం చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వస్తే ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఇక్కడ శ్రీవారి పాదాలు అని ఉంటుంది దీని ముందు. అయితే శ్రీవారు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు భూమి మీద మొట్టమొదటిసారిగా శ్రీవారి పాదాలు అక్కడ మొదటి కాలు పెట్టాడని చరిత్ర చెప్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి బాట మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. అలా ఇలా శిలాతోరణానికి వచ్చాడు అన్నట్టు. అప్పుడు ఈ రాళ్ళు అనేది శంకు చక్రాల రూపంలో ఇక్కడికి ఇట్లా ఏర్పడ్డాయని చరిత్ర చెబుతుంది. ఈరోజు మనతో పాటు వచ్చాడు ఈ అంకుల్. హాయ్ చెప్పండి అంకుల్. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడ శిలాతోరణానికి వచ్చామన్నట్టు. వచ్చి ఇదంతా మీకు చూపెడదామని. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఎందుకంటే ఇక్కడ కొన్ని పోల్స్ మీద కొన్ని ఇక్కడ జంతువులని బొమ్మల్లాగా చిత్రీకరించి పెట్టారు. ఒకసారి వాటిని చూద్దాం. ఒకసారి చూసి అవి ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మీకు అన్నీ ఒకటికొకటి చూపెడుతూ ఉంటాను. ఒకసారి చూడండి. ఒకసారి అవి ఏంటో కింద కామెంట్లో కూడా చెప్పండి. నేను కూడా చెప్తాను. అలానే మీరు కూడా కింద కామెంట్లో కూడా ఏమైనా తెలియనివి ఉంటే మీరు కూడా కింద కామెంట్లో చెప్తారని అనుకుంటున్నా. కాబట్టి ఒకసారి చూడండి ఎలా ఉందో. బ్యాక్గ్రౌండ్ మొత్తం చుట్టూ పార్క్, గార్డెన్. మీకు కూడా ఆ జంతువులని చూపెడతాను. ఆ జంతువుల బొమ్మల్ని ఒకసారి చూడండి. ఒకసారి యాక్చువల్గా ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కావచ్చు, అందుకే వాటిని ఇలా పెయింటింగ్ చేసి పెట్టారు. వాటి నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉండగా ఇక్కడ ఒకటి అద్భుతమైన దృశ్యం కనబడింది. అది మీకు కూడా ఒకసారి చూపెడదామని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఒకసారి దాన్ని చూస్తారా? అది ఎలా ఉంటే దూరం నుంచి చూస్తే మాత్రం అది రియల్గానే అనుకుంటారు. అలా ఉంది. ఇక్కడ చాలా ఇంటెలిజెంట్గా క్రియేట్ చేసి పెట్టారు. ఒకసారి చూడండి. ఒకసారి ఎలా ఉందో. దాని దగ్గరికి వెళ్తున్నా. ఒకసారి చూడండి. బోన్లో టైగర్ ఒకసారి మీరు చూడొచ్చు. మేము యాక్చువల్గా అది దూరం నుంచి చూస్తే
రియల్గా ఉన్నట్టుంది దీని పక్క పొంటే చూడండి ఎలా ఉందో. ఇంకా ఉన్నాయి, ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపెడతాను. చూడండి ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక్కడ బాతులు కనబడ్డాయి, ఎలా ఉన్నాయా ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి. వీటికి అసలు భయమే లేదు, మన పక్కకు వచ్చినా కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి, అసలుకే భయపడట్లేదు. యాక్చువల్గా ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ పిల్లలు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు, ఒకసారి చూడండి. ఇదంతా పిల్లలు ఆడుకునే ప్రదేశం అన్నట్టు. మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చినా కూడా ఇలా మంచిగా వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు చూసిందంతా మన స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇంకా లోపలికి కూడా వెళ్తున్నాం. లోపలికి వెళ్తూ నేను చూస్తూ మీకు కూడా చూపెడతాను. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా కొండలు అవన్నీ ఎలా ఉన్నాయో చూపెడతాను. మీకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు లొకేషన్స్ ఎంజాయ్ చేయండి. గోవింద 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 చూడండి ఎలా ఉన్నాయో ప్రదేశాలు, చూస్తే చాలా బాగా ఉన్నాయి. మీకు ఎలా కనపడుతున్నాయో కానీ వీడియోలో, లైవ్లో మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ లొకేషన్స్ అయితే. కొండలు ఇలాంటివి ఎప్పుడు చూస్తామో మళ్ళీ ఏమో, వచ్చినప్పుడే ఆస్వాదించాలి ఇలాంటి నేచర్ని. మొత్తం చుట్టూ పచ్చదనం.
చూడండి చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నడుస్తూ ఉంటే ఇక్కడ ఈ కొండలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ. మీరు కూడా ఒకసారి చూసి ఆస్వాదించండి. మీరు కూడా మొత్తం పచ్చటి ఆకులు, చూడండి ఒకసారి నా ఎన్నుకున్న దాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది కూర్చున్న సింహం లాగా ఉంటుంది. మీకు అలా అనిపిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి ఇది ఎలా ఉందో. యాక్చువల్గా టెంపుల్లోకి కెమెరాలు వీడియోస్ అలో లేదు కాబట్టి టెంపుల్లో నేను వీడియోస్ తీయలేదు. కావాలంటే మీకు చూడండి అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని రాసింది. అలానే మీరు వస్తే మాత్రం పక్క దర్శనం చేసుకోండి, ఎందుకంటే లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి నేను చూపెట్టలేను. బయట ఉన్న లొకేషన్స్ చూపెట్టాలని అనుకుంటున్నా కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతే గాయ్స్. మళ్ళీ నేను సరికొత్త ప్రదేశాలతో సరికొత్త వీడియోతో మీ ముందు కలుసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ మీ రాజేష్.